శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి నెల 2వ వారంలో వృషభ రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు, ఒక సమస్య కూడా రాబోతోంది. ఈ సమయంలో వీరి జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతోంది. అయితే ఫిబ్రవరి నెల 2వ వారంలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారు జీవితంలో జరగబోయే మార్పులేంటి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వల్ల వీరి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తి పనిచేసే వారికి సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కనుక అనుకున్న విద్యా ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వల్ల మీరు అనుకున్న పనులు పూర్తి చేయటంలో కష్టమవుతుంది. కానీ మీ పైన మీకు నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కేసులు కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాలలో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన ఆహార నియమాలను పాటించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పిల్లల యొక్క అభివృద్ధి వల్ల మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆదాయ మార్గాలను వివిధ రూపాలలో పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వల్ల ఆపివేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎక్కువైతే ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుటివారు మీతో మాట్లాడేటప్పుడు వారు వ్యక్తపరిచే భావాల గురించి కూడా అతిగా ఆలోచించడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని బాధపెట్టే మాటలు మాట్లాడేటప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ మానసిక ప్రశాంతత కోల్పోతారు. కనుక అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా దానికి సమయాన్ని కేటాయించకుండా ఉండడమే మంచిది. మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా ఉంటాయి. అంటే ఈ సమయంలో ఎంత పని చేసినా పర్వాలేదు, కానీ మనం అనుకున్న స్థాయిని మాత్రం చేరుకోవాలి అని సమయానికి తిండి నిద్ర లేకుండా కష్టపడతారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూనే మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన ప్రణాళిక వేసుకోవటం మంచిది. ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్తోమతకి మించి అప్పు చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపటంతో ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బందులు దరిచేరవు అని గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులకు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రజాసేవ వల్ల ప్రజలలో మంచి అభిమానాన్ని పొందుతారు.
దీనివల్ల రాజకీయ రంగంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారు విదేశాలకు వెళతారు. ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించుకోవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో ఈ రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది. ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలు కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాలలో పాల్గొనాలని, శుభకార్యాలలో పాల్గొనాలని ఆతృతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన శుభకార్యాలలో మంచి స్నేహ సంబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎదుర్కోపోయే సమస్యలేమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రతి విషయాన్ని కూడా అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం కంటే జరిగేదంతా కూడా మన మంచికే అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన వారి మనసులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అవసరంలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయటం వల్ల దైవ బలం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విద్యా సంస్థలు నడిపేవారు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మంచి వ్యాపారాన్ని గడిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి అదృష్టవారం బుధవారం, శుక్రవారం. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించి తులసి దళాలను వేసి నైవేద్యం సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పొందుతారు. ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితం పైన మీ మనసులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివుడికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెల 2వ వారంలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేంటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.